మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బీహార్లో 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ను బద్దలు కొట్టారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే 10,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. మీ పిల్లల సీవీలు, బయోడేటాలు పంపండి, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తా అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఓవైపు యువతలో కొత్త ఆశలు రేపుతుండగా, మరోవైపు బీజేపీకి ఇది ఒక కొత్త రాజకీయ సవాలుగా మారేటువంటి అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి బలమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతంలో గెలిచినటువంటి అదే నియోజకవర్గంలో ఉద్యోగాలు, అభివృద్ధిని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు తీసుకువెళ్లడం కమలనాథులకు టెన్షన్ పెంచేటువంటి అంశంగా మారింది. అయితే బంకీపూర్ అంటే కేవలం బీజేపీకి సాధారణ నియోజకవర్గం మాత్రమే కాదు, 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన ఒక బలమైనటువంటి కోట. నితిన్ నబీన్ ఈ సీట్ను 5 సార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి అంత బలమైనటువంటి సీటు కావడంతో మొదట బీజేపీ వర్గాల్లో ఈ ఎన్నికను పెద్దగా సవాలుగా భావించలేదు. పైగా బీజేపీ శిబిరం పోటీని నో కాంటెంట్ అంటూ కూడా కీలకంగా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అంటే మాకు పోటే లేదు అనేటువంటి రీతిలో వారు చెప్పినటువంటి విధానం. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ ఒక్క సీటును కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా ప్రశాంత్ కిషోర్ కు ఒక భారీ బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా మారింది. అయితే ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు, సామ్రాజ్ చౌదరి నాయకత్వం పైన రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది ముఖ్యమంత్రి నాయకత్వానికి ప్రజలు ఆమోదంగా భావించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాజ్ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నది పీకే వ్యూహం. దీంతో ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్ దాటి నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీహార్ కు సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాజ్ చౌదరిని రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కుంది. బంకీపూర్ ఓటమి కేవలం ముఖ్యమంత్రి చౌదరికి సంబంధించిందేనా, లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యక్తిగత కంచుకోట కోల్పోవడమా అనేటువంటి ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు రెండో కోణాన్ని కూడా బలంగా వినిపిస్తున్నారు. అయితే ఈ ఓటమి సామ్రాట్ కంటే నితిన్ నబీన్ కుటుంబానికి 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్నటువంటి పట్టు కోల్పోవడానికి ఎక్కువ సంకేతమని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బంకీపూర్ లో గెలిచింది మరో సాంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్ పార్టీనో కాదు, 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయినటువంటి జనసూరాజ్ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి బీజేపీకి చెందినటువంటి అత్యంత సురక్షితమైనటువంటి పట్టణ నియోజకవర్గాన్ని చేజింకించుకున్నారు. ఇది జనసూరాజ్ కు ఒక సీటు మాత్రమే కాదు, బీజేపీకి ప్రత్యామ్నాయం కూడా కావచ్చు అనేటువంటి ఒక రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునేటువంటి తొలి పెద్ద అవకాశంగా మారింది. మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు, బంకీపూర్ లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సాంప్రదాయ ముస్లిం యాదవ ఓటు బ్యాంకు కొంత భాగం జనసూరాజ్ వైపు మళ్లిందన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. అయితే ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థ పైన పునర్వ్యవస్థీకరించడం, ఇలాంటి చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండిటికి మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనబడుతున్నాయి. అయితే పీకే గెలిచింది ఒక సీటు మాత్రమే కావచ్చు, కానీ ఆయన గెలిచిన చోట మాత్రం బీజేపీకి అత్యంత బలమైనటువంటి కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రచారంగా మలిస్తే ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువతను ఆకర్షించగలిగితే, సాంప్రదాయ కుల సమీకరణలకు అతీతంగా ఓటర్లను కూడబెట్టగలిగితే అప్పుడు బీహార్ లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. ఇక మూడో శక్తిగా జనసూరాజ్ ఎదగడం మొదలైతే అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్ రాజకీయ సమీకరణాలను మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బీహార్ లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యువత పైన వరాలు కురిపించారు. వచ్చే 2 ఏళ్లలో నియోజకవర్గంలోని కనీసం 10,000 మంది యువతకు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని పీకే హామీ ఇస్తున్నారు.
ఇందుకోసం విద్యార్హత ఉన్నటువంటి యువత బయోడేటాలు సివిలను స్వయంగా తన కార్యాలయంలో అందజేయాలంటూ కూడా ఆయన సూచనలు చేస్తున్నారు. బంకీపూర్ నియోజకవర్గంలోని పలు చోట్ల నిర్వహించినటువంటి కృతజ్ఞత సభల్లో జేఎస్పీ అధినేత ప్రశాంత్ కిషోర్ పాల్గొనడం జరిగింది. తాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం లేదని తెలిపారు. కానీ తన పరిచయాలు నెట్వర్క్లను ఉపయోగించి దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తానంటూ ఆయన హామీ ఇస్తున్నారు. జనసూరాజ్ వ్యవస్థ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. అయితే నియోజకవర్గంలోని పిల్లల విద్యను పటిష్టం చేసేటువంటి చర్యలను చేపడతానంటూ కూడా హామీ ఇచ్చారు. అంతేకాదు నిలిచిపోయినటువంటి వృద్ధాప్య పింఛన్లు రేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రేషన్ కార్డు కోసం లంచం అడిగేటువంటి పరిస్థితి లేకుండా చేస్తానని, ఇందుకోసం 3 నెలల సమయం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరుతున్నారు. ఇక రేషన్ కార్డుదారులకు ప్రస్తుతం అందజేస్తున్నటువంటి 4 కిలోల ధాన్యాన్ని 5 కిలోలకు పెంచుతామని కూడా పీకే తెలిపారు. ఇక వృద్ధాప్య పింఛన్ల సమస్యలను కూడా 3 నెలల్లో పరిష్కరిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీహార్ రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. ఈ ఎన్నిక అనంతరం రాష్ట్రంలో ఎన్కౌంటర్ల గురించి కూడా, విద్య ఉపాధి గురించి కూడా చర్చ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ఓటుకున్నటువంటి శక్తి అని ఆయన పేర్కొంటున్నారు. ఏడాదిలో దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఎంతగానో మెరుగుపరుస్తాం. అప్పుడు ప్రజలు తమ పిల్లలను ఆ సంస్థల్లో చేర్పిస్తారు. ఒకవేళ అలా జరగకపోతే వారిని ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఫీజులు కట్టించే బాధ్యత ప్రశాంత్ కిషోర్ పై పడుతుందని జనసూరజ్ వ్యవస్థాపకులు అంటున్నారు. అయితే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జార్ఖండ్ లో నిరసనలు చేస్తున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జీలు కూడా పీకే ఖండించారు. ఇదిలా ఉంటే 1995 నుంచి బీజేపీ వరుసగా విజయం సాధిస్తున్నటువంటి కంచుకోట లాంటి బంకీపూర్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సొంత నియోజకవర్గం. ఇక్కడ తాము కుక్కను మరి ముఖ్యంగా పిల్లిని నిలబెట్టిన గెలుపు ఖాయమంటూ బీజేపీ నేతల అతి విశ్వాసం. ప్రశాంత్ కిషోర్ ప్రచార వ్యూహంతో ఓటమి తప్పలేదు. అయితే బీహార్ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక ఎన్నో ప్రశ్నలకు తెరదీసింది. 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ లో ఆ పార్టీని ఓడిస్తూ జనసూరాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఈ విజయాన్ని ముందుగానే బీజేపీ బీహార్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వం పైన రెఫరెండంగా చిత్రీకరించిన పీకే ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడుతో కొనసాగుతున్నారు. దీంతో అసలు టార్గెట్ బంకీపూర్ సీటా లేదా బీహార్ లో బీజేపీ నాయకత్వమా అన్నటువంటి ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.